తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ఇలా రఘునందన్ రావు వస్తాడని తెలిసి నిన్న పొద్దుకు పోయారు. ఎవరు గౌరవనీయులు దొంతి మాధవరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు. ఆయన ఊరు ఉండగానే అత్తగారి ఇంటికి పోయిండు అల్లుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అదే ఊరికి. ఏం చెప్తున్నారు? ఎవరు బీజేపీలో చేరకుండ్రి, నేను బాగా అభివృద్ధి చేస్తా అని చెప్తా ఉన్నాడు. గౌరవ నరసంపేట శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు బాగా చెప్పిండు అన్నారు. నేను నీ అంత పెద్ద మాటలు చెప్పలేను కానీ ఈ నెక్కొండకు వచ్చి ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన ఒక మాట, ఇక్కడ ఒక చిన్న దవాఖాన ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ నన్ను గెలిపియండ్రి, 6 నెలల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ ని 30 పడకల దవాఖానగా చేస్తా అని చెప్పిండు. రఘునందన్ రావు తిడితే ఏం రాదు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా నీకు చేతనైతే ప్రభుత్వం నీదే కదా, ముఖ్యమంత్రి నీదే కదా, యువరాజు నీ జేబులోనే ఉన్నాడు కదా, ఎందుకు నెక్కొండకి నువ్వు ఇచ్చిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఎందుకు 30 పడకల దవాఖాన చేసేందుకు 3.5 ఏళ్లలో గౌరవ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సమయం ఎందుకు దొరకలేదో చెప్పు. తిట్టుకుందాం, కొట్టుకుందాం, తర్వాత షారీ చేసుకుందాం, ఎవరి చరిత్ర ఏంది ప్రజలకు తర్వాత చెప్పుకుందాం. వ్యక్తిగత దూషణలకు మీరు దిగుతున్నారేమో కానీ నేను దిగడానికి లేదు. సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించి ఒక సహచర శాసనసభ్యునిగా మీకు గౌరవం ఇస్తూనే మీరు ఎన్నికల సందర్భంగా ఇంకో మాట చెప్పారు. పెద్ద కోల్పోలు నుంచి చిన్న కోల్పోల మధ్యలో వాన పడితే వాగు దాటలేదు, నన్ను ఎమ్మెల్యే చేయింది, ఎమ్మెల్యే అయితే జల్దీ వాగు మీద బ్రిడ్జి కడతా అన్నాడు, వట్టి వాగు మీద. సుదర్శన్ అన్న మాట వట్టిదేనా? కొబ్బరికాయ కూడా కొడుతీవి కదా, వట్టి వాగు మీద వంతెన వచ్చిందా అన్న? నువ్వు గిదాని మీద మాట్లాడు. ప్రజలకి మీరు ఇచ్చిన భరోసాలు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలని మీరు మర్చిపోయినరని, కుంభకర్ణుని నిద్రపోతురని, మిమ్మల్ని నిద్రలోంచి లేపేందుకు గోసపడుతున్న ప్రజల పక్షాన నిలిచి భవిష్యత్తులో భాజపా మీకు భరోసా ఇస్తుంది అని చెప్పడానికి నేను వస్తే 3 సార్లు ఓడిపోయి రఘునందన్ 1000 ఓట్లతో గెలిచిండు అని ముచ్చట చెప్తున్నా సుదర్శన్ అన్న. నేను 2 సార్లే ఓడిపోయింది. 2014లో 2018 ఓడిపోయినా. 1 ఏళ్ళు నాదికి చూపించినావు కదా సుదర్శన్, ఇంకొక 4 ఏళ్ళు నీదికి చూపెడితేనే చూడు ఒకసారి వెనకకు తిరిగి. తెలంగాణ తెచ్చినావు కదా, తెలంగాణ ఉద్యమ నాయకుని కదా. 2009లో ఎందుకు ఓడిపోయినావు? 2014లో ఎందుకు ఓడిపోయినావు? నువ్వు కూడా ఓడిపోయినావు కదా 2 సార్లు ఎమ్మెల్యేకి. నన్ను 2 సార్లు ఓడిపోయినావు అని ఎగతాళి చేస్తున్నావు కదా. 2009లో అదే టీఆర్ఎస్ బీఫామ్ మీద ఎందుకు ఓడిపోయినావు ఎమ్మెల్యేగా? తెలంగాణ తెచ్చిన పార్టీ కదా, తెలంగాణ కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి గట్టి కొట్లాడినాడే కదా. 2014లో నరసంపేట ప్రజలు నిన్ను ఎందుకు తిరస్కరించినా ఒకసారి ఆలోచించుకో. గుండె మీద చేసి మీడియాకి చెప్పకు, ఇంట్లో తలుపులు పెట్టుకొని గుండె మీద చేసుకొని ఆలోచించుకో. అందుకని ఎదురుగున్నది 1 ఏళ్ళు చూపిస్తే మన దిక్కు 4 ఏళ్ళు చూపిస్తే అనేది గుర్తుపెట్టుకో. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.